హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగుండారా? తిన్నారా ఫ్రెండ్స్? బాగుండారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? మేమైతే ఇంకా తినలేదు. ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్, రాజంపేటకు పోయి డాక్టర్ని హాస్పిటల్లో చూపించుకొని, నాకు కూడా బాగా జలుబు చేసి లైట్గా ఫీవర్ ఉండింది. చూపించుకొని నేను కూడా ఇంజక్షన్ ఇప్పించుకొని వచ్చినాను. ఈరోజు అయితే ఇంట్లో ఏం చేయలేదు ఫ్రెండ్స్. నేను పొద్దున్న అసలుకు ఎందుకు పానం బాగాలేక ఏం చేయలేదు. మామిడికాయ పచ్చడి, పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోవాలి. మామిడికాయ పచ్చడి, రసం ఉంటే వేసుకొని తింటున్నారు. ఇప్పుడు ఏమైనా చేయాలా? ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు ఫ్రెండ్స్. అందుకే తాపసమ్మ హాస్పిటల్లో చూపించి, నేను తాపసమ్మను నెమ్ము డాక్టర్ కాడ చూపించినాను. నేను వేరే హాస్పిటల్ వెళ్ళి నేను కూడా చూపించుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని, చిట్టెలకైతే బాగా చలి పెడుతుంది. చూడండి క్లైమాక్స్ ఎలా ఉందో. మొబ్బు పట్టుకొని ఎప్పుడు మంచు గురిచినట్టే ఉన్నది. 4-5 ఉన్నాయి స్వెటర్లు చిట్టుతల్లికి. అన్ని పొట్టి అయిపోయినాయి, జిప్పులు పోయినాయి. అందుకు చిట్టుతల్లికి ఒక స్వెటర్ తీసుకొని షాప్కి వెళ్ళి ఒక స్వెటర్ తీసుకొని కూరగాయలు తీసుకొని, ఇంకా మొన్న దసరాకు గుమ్మడికాయ కడితే అప్పుడే కులిపోయింది ఫ్రెండ్స్. అది ఎందుకో తెలియదు, మాకు ఏమైనా దిష్టి ఎక్కువ ఏమో తెలియదు. గుమ్మడికాయ కట్టిన ఒక వారానికి, ఏదో తెలిసిన రోజు కట్టినా ఒక 4 రోజులకే, ఒక 5 రోజులకే కులిపోయింది. మళ్ళీ రేపులే ఎల్లుండు అమాస కదా, అందుకు గుమ్మడికాయ కడదామని గుమ్మడికాయ కూడా తీసుకొని వచ్చినాను. శుద్ధరాలు మర్చిపోయినా. రోజు వాకిట్లో ముగ్గేసి దానికి రంగురాలు తెచ్చాం. తెల్లరాలు తెచ్చాలంటేనే మర్చిపోయినా. అయ్యో అస్సలే గుర్తులేదు. రంగురాళ్ళు అయితే అస్సలు కనిపించలే ఫ్రెండ్స్ వాకిట్లో. బాగానే లేదు చూడు. తులసమ్మ కూడా ఏమైనా వైట్ రాళ్ళు ఉన్నట్టు, కలర్ రాళ్ళు ఉండవు అనుకొని పోయినా కానీ తేలేదు. కిరాణా సామాన్ అయితే ఏం తేలా ఫ్రెండ్స్. ఓన్లీ కూరగాయలు ఒకటే తీసుకుని వచ్చినాను. కిరాణా సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు వినాక తెచ్చుకుంటాను. ఇదని ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ విన్నాను, అన్నీ ఆరపంచి కుప్ప పెట్టినాను. కూరగాయలు ఏం లేకపోయినా కూడా జరగదు. ఈ ఒక రకము వంకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఒక రకం ఈ బాగా నచ్చేదాన్ని కళ్ళకు. మళ్ళీ అవి కూడా తీసుకున్నాను. చిక్కుడుకాయలు, అల్లము, బీనీసు, క్యాబేజీ, క్యాప్సిను, ఉల్లగడ్డ, ఎర్రగడ్డలు, క్యారెట్, ముల్లంగి, బెండకాయలు, అలసందకాయలు కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అలసందకాయలు, పచ్చి అలసందకాయలు అంటే బాగుంటాయి. పూజ చేసుకుని చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బెండకాయలు, పచ్చిమిర్చి, ఇవి అయితే పప్పుకు బాగుంటాయి, అందుకే తీసుకొచ్చినాను. 3 తెచ్చినాను. ఇవి పప్పు బాగుంటాయని. ఎర్రగడ్డలు అయితే అస్సలు ఏం కొనేట్టుగా లేదు ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు 80 రూపాయలు కానీ కేజీ. ఈరోజు వచ్చేసి 160 రూపాయలు అయినాయి. 2 కిలోలు ఎర్రగడ్డలు వచ్చి. గుమ్మడికాయ కూడా తెచ్చినాను. ఎల్లుండి అమాస కదా, ఇదే తెలిసిన రోజు కట్టింటే ఒక వారానికి కులిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఎల్లుండి బాగా పసుపు కుంకుమ పెట్టి గుమ్మానికి గుమ్మడికాయ కడదామని ఆదివారం అమాస అని తెచ్చినాను. కిరాణా సరుకులు అయితే అన్నీ ఉన్నాయి. తిరవాతలు వేసేదానికి శనగపప్పు లేదు. శనగపప్పు ½ కేజీ తెచ్చుకున్నా. తెల్లగడ్డలు ½ కేజీ తెచ్చినాను. తెల్లగడ్డలు అయితే 400 కానీ ఫ్రెండ్స్ కేజీ. ఇవి వచ్చి 200 కానీ. ఏం కొనేట్టుగా లేవు, అన్నీ బాగా రచ్చుగురుతున్నాయి ఫ్రెండ్స్ కూరగాయలు. ఇది ఈ పూట మా చిన్న వీడియో. చిట్టుతల్లి స్వెటర్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, బాగుందా? చూడండి, చిట్టుతల్లికి స్వెటర్ తెచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, స్వెటరు బాగా చలి వేస్తుంది, అందుకే స్వెటర్లు వేసుకోలేదని తెచ్చినాను. చిట్టుతల్లికి స్వెటర్ కూడా తెచ్చిన ఫ్రెండ్స్. బాగుంది కదా ఫ్రెండ్స్ కలర్ స్వెటర్. చిట్టల్లి ఉన్నా, నీకు స్వెటర్ తెచ్చిన చూడు. వద్దు చూడ, బాగుందేమో చూడ. రానా సరిపోతుందేమో చూడ. కావాలి నీకా? కావాలి. బాగుండదమ్మా, బాగుండదా? ఇటు పట్టుకో, ఇటు పట్టుకో, సరిపోతుందేమో. స్వెటర్ పట్టుకో. దో అప్పలు నీకు. రా దగ్గరికి ఇట్రా. నీకు స్వెటరు, అప్పలు, ఈ అప్పలు చేయబడినానా? స్వెటర్ ఇట్టి సరిపోతుందిలే. పెట్టాల్సిన చంపరా, సరిపోతుందిలే. బాగుంది కలర్.
ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. అన్నం తినాలా, పొద్దున ఒక దోశ తినిపినాను ఆకలి. కానీ మీరు తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే తినలేదు, అన్నం తినాలా. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాగధార ఛానల్ శివకుమారి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.